రైట్. ఇక ప్రధానంగా తెలంగాణలో హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే అన్ని పార్టీలు కూడా ఫోకస్ చేశాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ కేటాయించబోతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ సిట్టింగ్ స్థానం అయినటువంటి బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని చెప్పేసి మరి ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భంలో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఎత్తుకి పై ఎత్తులు వేస్తా ఉంది. అసలు అభ్యర్థి ఎవరు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది ప్రధానంగా ఓ 4 నుంచి 5 మంది పేర్లు వినపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా నవీన్ యాదవ్ కి లైన్ క్లియర్ అయిపోయింది. టికెట్ నవీన్ యాదవ్ కే ఇవ్వబోతా ఉన్నారు. మరి అజారుద్దీన్ కి మొదట టికెట్ ఇస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా కూడా ఎమ్మెల్సీగా మొన్న 30వ తారీఖు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మరి అజారుద్దీన్ కి ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చి నవీన్ యాదవ్ కి మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి పోటీ చేయబోతా ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవి కూడా జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఇస్తారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తర్వాత ఫయం ఖురేషి అన్నారు, ఆ తర్వాత వచ్చేసి ఫిరోజ్ ఖాన్ అన్నారు. వీళ్ళందరి పేర్లు మరి పరిశీలించినటువంటి నేపథ్యంలో మాత్రానికి ప్రధానంగా సామాజిక న్యాయం, ఇప్పుడు ఏదైతే బీసీ రిజర్వేషన్స్ కి సంబంధించి 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తున్నటువంటి సందర్భంలో మరి నవీన్ యాదవ్ కి ఇస్తే మాత్రానికి, ఎందుకంటే నవీన్ యాదవ్ పట్ల కూడా అన్ని వర్గాల ప్రజలు ఖచ్చితంగా నవీన్ యాదవ్ కి ఇస్తే మాత్రానికి మేము ఆదరిస్తాం అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో తర్వాత చేసినటువంటి అన్ని సర్వేలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గా సర్వే చేసుకొని జూబ్లీహిల్స్ టికెట్ మాత్రానికి నవీన్ యాదవ్ కి ఇస్తేనే ఇటు బీసీ సామాజిక న్యాయం చేసినట్లుంటుంది. ఆ తర్వాత నవీన్ యాదవ్ కి మంచిగా సపోర్టెడ్ గా అక్కడ జనాలంతా ఉన్నారు కూడా కాబట్టి మరి ఓటర్లంతా ప్రధానంగా నవీన్ యాదవ్ కే ఇవ్వాలి. కాబట్టి ఒక బిగ్ డిసిషన్ అయితే కనబడతా ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ కే ఇవ్వబోతా ఉన్నారు. మరి అజారుద్దీన్ మాత్రానికి ఎమ్మెల్సీ చేసుకొని మరి మిగతా ఆశావాహులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని బుజ్జగించేటటువంటి ప్రయత్నంలో మాత్రానికి అధికార కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లయితే తెలుస్తా ఉంది.